హరే కృష్ణ. భగవద్గీత ప్రవచనానికి చేసిన భక్తులందరికీ స్వాగతం. అందరికీ నా నమస్కారాలు. ముందుగా మనం మంగళాచరణ ప్రార్థనలతో ప్రారంభిద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. హరి ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు భగవద్గీత యథాతథం నుండి ఏకాదశ అంటే 11వ అధ్యాయము విశ్వరూప దర్శనం అన్నమాట. ఈ భగవద్గీత అధ్యాయంలో 7 నుంచి 12 అధ్యాయాలు భక్తి యోగము గురించి శ్రీకృష్ణ భగవానుడు ప్రస్తావిస్తున్నారు. అందులో మనం 9, 10 ఈ 2 అధ్యాయాలు మనము అర్థం చేసుకోగలిగితే అర్జునుడికి ఈ యొక్క అధ్యాయంలో అంటే ఎటువంటి ఆయన క్యూరియాసిటీ, ఓకే, ఇప్పుడు ఒక భక్తుడికి ఒక జిజ్ఞాస లేకపోతే కృష్ణ కథ వినాలన్న ఒక ఆకర్షణ, అంటే భగవద్గీత అనేది కృష్ణుడి యొక్క ఉపదేశము అంటాము, లేదా కృష్ణుడి యొక్క కథ. భాగవత కథ, కృష్ణ కథ, ఈ 2 రూపాదులు అంటారు. కృష్ణుడు చెప్పినది కృష్ణ కథ, కృష్ణుడు గురించి చెప్పినది కృష్ణ కథ. కృష్ణుడు గురించి చెప్పినది భక్తులు చెప్పిన వాళ్ళ యొక్క అనుభూతులు, అదంటే భాగవతం. కృష్ణుడు చెప్పినది భగవద్గీత. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన ఈ భగవద్గీతని కృష్ణ కథ అంటారు. ఇక్కడ 9, 10 ఈ 2 అధ్యాయంలో కృష్ణుడి యొక్క విభూతులను, తన యొక్క శక్తులను ప్రస్తావించారు. ఓకే, మనం 7వ అధ్యాయం చూస్తున్నాము. 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో ఎట్లా కృష్ణుడిని స్మరణ చేసుకోవాలి. ఓకే, అర్జునుడు అడుగుతున్నారు, ఓ కృష్ణ, నిన్ను ఎట్లా నేను స్మరించుకోవాలి అవసాన దశలో. ఓకే, మన జీవితంలో చరమ దశ, అవసాన దశలో ఇలా భగవంతుణ్ణి మనం స్మరించుకొని, ఓకే, అంటే నారాయణ స్మృతి అన్నారు, అంతే నారాయణ స్మృతి. మరి ఎలా దాన్ని సాధన చేయాలి అనేదే ఇక్కడ అభ్యాసం అన్నమాట. దానికి సంబంధించి ముందు పూర్తిగా సమగ్రంగా కృష్ణుడి గురించి మనం అర్థం చేసుకోవాలి. అది ఇక్కడ ఒక అభిలాష, అంటే భక్తుడి యొక్క అభిలాష ఏంటంటే నేను భగవంతుడి గురించి సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. అదనమాట. మనం ప్రతిసారి
చెప్పుకుంటున్నామో మరలా ఈ ఉదాహరణ చాలా చక్కగా ఉంటుంది. ప్రభుపాదులు వారు అన్నారు, మనము ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు ఎన్నో పుస్తకాలను మనం చదివి ఉన్నాము. ఎన్నో పుస్తకాలు అంటే అన్ని లాంగ్వేజెస్ కూడా చదువుతున్నాము. కొంతమంది మల్టీ లింగ్వల్, చాలా లాంగ్వేజెస్లో చాలా ఆరితేరి ఉంటారు. అంటే వాళ్ళ వాగ్ దాటి కమ్యూనికేషన్ స్కిల్స్ రకరకాల ప్రశంసలను పొందుతూ ఉంటారు. కానీ ఒక్క పుస్తకం 700 శ్లోకాలతో కూర్చోబడిన అంటే భగవంతుడి యొక్క ఉపదేశము, భగవద్గీతని మనం కానీ చదివి అర్థం చేసుకొని, అంటే మన ఆచార్యులు వేదాల్లో నుంచి చెప్పారన్నమాట. ఫస్ట్ మనము శ్రవణం చేయాలి. ఏదైనా ఉపదేశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ శ్రవణం చేయాలి. రెండోది మననం చేయాలి. ఇప్పుడు ఆవు గడ్డి తిన్నాక నెమరు వేస్తుంది, సో మననం చేయాలన్నమాట. మననం చేయటం అనేది మనం అభ్యాసంలో ఒక భాగం. అంటే నేనేం చదివాను, ఏం విన్నాను, దాని గురించి ఏంటి, దాని గురించి సమగ్రంగా అంటే సంగ్రహిస్తే ఓకే మెయిన్ పాయింట్స్ ఏంటి, హైలైట్స్ ఏంటి ఈరోజు నేను తెలుసుకున్నవి, టేక్ అవేస్ అంటారు కదండి, టేక్ అవేస్. ఓకే, తర్వాత వచ్చి నిధిధ్యాసనం అన్నారు. ఈ నిధిధ్యాసనం అనేది అధ్యాసనం అనేది మనం కంటెంప్లేట్ చేయాలన్నమాట. సో కంటెంప్లేట్ చేసినప్పుడు ప్రాక్టికల్గా ఇది నాకు ఎట్లా ఉపయోగపడుతుంది, మన జీవితంలో ఏది చూసినా ఏది విన్నా కూడా ఇది నాకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే దృష్టితోనే మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి పనిచేస్తుంది. కానీ భగవద్గీతని మనము ఇప్పుడు అర్జునుడు ఈ అధ్యాయంలో ఎంత బాగా విన్నాడో అందుకే అర్జునుడికి ఇటువంటి ఒక అభిలాష అనేది ఏర్పడింది మనం చూస్తున్నాం. నేను ఇక్కడ కాంటెక్స్ట్ చెప్తున్నాను ఏదంటే, ఇది నాకు సంబంధించినది అన్నప్పుడే మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి పనిచేస్తుంది. ఇది చాలా గొప్పగా చెప్పారన్నమాట ఆచార్యులు. కొంతమంది సీనియర్ డివోటీస్ చెప్తారు ఏంటంటే, సో ఎప్పుడైనా మనకు సంబంధించిన విషయం అయితే మనకు ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇదేదో నేను తెలుసుకోవాలి, నాకు ఉపయోగపడుతుంది, నేను దాన్ని ఆచరించగలగాల, దానివల్ల నేను బాగుపడతాను. ఇది నిధిధ్యాసనం అన్నమాట. సో ఎట్లా దాన్ని ఆ యొక్క మనం విన్న జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలి అనే యొక్క మన తత్వవేత్తగా మనం ఆలోచించాలన్నమాట. సో ఈరోజు మనం భగవద్గీత యథాతథం నుంచి విశ్వరూప దర్శనం అంటే భగవంతుడు అంటే ఎవరు, ఆయన శక్తి ఏమిటి, ఐశ్వర్యం ఏమిటి అనేది థియరిటికల్గా కృష్ణుడు క్రితం మన వారంలో చెప్పుకున్న 10 అధ్యాయము విభూతులు, 9వ అధ్యాయంలో రాజగూహ్య అంటే కృష్ణుడి యొక్క అంతరంగ, తటస్థ, బహిరంగ శక్తుల గురించి ప్రస్తావించారు. మరి ఈ 11వ అధ్యాయంలో అర్జునుడు తన యొక్క అభిలాషతో అంటే తన ప్రశ్నతో ప్రారంభిస్తున్నాడు అన్నమాట. సో 1వ శ్లోకము, అర్జున ఉవాచ మద్ అనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు పలికెను, ఈ పరమ రహస్యములైన ఆధ్యాత్మిక విషయములను గూర్చి నీవు దయచే నాకు చేసిన ఉపదేశముల శ్రవణము ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయినది. కదండి, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు దాన్ని చెప్పింది ఏది, ఒక ఇన్ఫర్మేషన్ మనము నాకు సంబంధించింది అనే అప్పుడే మనకు ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి పెరిగి ఇన్ఫర్మేషన్ మనం వాడుకుంటాం మన నిజ జీవితంలో. ఇప్పుడు చాలా విషయాలు చెప్పొచ్చండి. మనము లైఫ్లో మనము ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఓకే, సో ఎవరో ఒకళ్ళు మనకి అక్కడ పలానా చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా లాభసాటిగా ఉంటుందన్నారు, లేకపోతే ఏదో ఆన్లైన్లో మంచి షాపింగ్ డీల్స్ వచ్చిందన్నారు. కొంతమంది ఈ మధ్య అమెజాన్లో కూరగాయలు చాలా చౌకగా దొరుకుతున్నాయి అన్నారు. వెంటనే ఇదేదో నాకు పనికొచ్చేలాగా ఉంది అని మన మనస్సు, బుద్ధి అన్నీ కూడా ఏకమై ఆ యొక్క సంభాషణని ఏకాగ్రతగా వినడం. ఓకే, వెంటనే వెళ్ళి దాన్ని ఎట్లా నేను
అనుసరించి దాన్ని నేను లాభం పొందాలి. సో అర్జునుడు యొక్క అధ్యాయాలు విన్నప్పుడు ఏమన్నారండి ఇక్కడ, మద్ అనుగ్రహాయ, ఓ కృష్ణ నీ యొక్క దయతో, కృప, నీ యొక్క కృపతో, అనుగ్రహంతో ఈ గూహ్యమైన, పరమం గూహ్యం అధ్యాత్మ సంగీతం, అంటే ఆధ్యాత్మిక విషయాలు. మనము ఈ సృష్టిలో మనం ఏ తత్వాలు ఉన్నాయో భగవద్గీతలో ప్రస్తావించారు. మళ్ళీ ఇక్కడ క్లుప్తంగా చెప్పడానికి భగవద్గీతలో 5 తత్వాల గురించి ప్రస్తావించారు. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మము, 5 అంశాలు. ఇప్పుడు మనం ఈశ్వరుడు అన్నప్పుడు మనకు తెలుసు ఏంటంటే, మనం గుడికి వెళ్తాము, దేవుడిని దర్శనం చేసుకుంటాము, తీర్థయాత్రలు చేస్తాము, దేవుని దర్శించుకుంటాము, అక్కడ పుణ్య నదుల్లో మనం స్నానం చేస్తాము, పుష్కరిణిలో, ఇలాగా మనం అన్నీ చేస్తున్నాము. కానీ మన మనసు, బుద్ధి ఎప్పుడు కూడా అక్కడ ఏ విషయాన్ని మనం ఆలోచిస్తుందో మనం గమనిస్తే అది కూడా భౌతికమైందే అనమాట. నేను ఇక్కడ దర్శనం చేసుకుంటే, హుండీలో డబ్బులు వేస్తే, దేవుణ్ణి మొక్కుకుంటే నాకున్న జీవితంలో ఇతి బాధలన్నీ తొలగిపోతాయి. ఇక్కడ పుష్కరంలో స్నానం చేస్తే నా యొక్క కష్టాలన్నీ, నా యొక్క కర్మలో పాపాలన్నీ తొలగిపోయి నేను పునీతమయ్యి ఏమవుతుందంటే ఆనందం వస్తుంది, మరు జన్మలో మంచి జన్మ లభిస్తుంది. అంతా కూడా భౌతికమైన చింతనే మాత్రం. అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో నుంచి మనం ఇంకా దాని మించి ఏముంది అనేది కృష్ణ భగవానుడు చెప్తున్నారు ఇక్కడ. ఓకే, వైకుంఠ ధామం ఉంది, ఆ ధామాన్ని చేరుకుంటే నతద్భాషయతే సూర్యో, అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండరు. ఓకే, స్వయం ప్రకాశం అన్నమాట. ఓకే, మరి అటువంటి పరంధామాన్ని చేరుకోవాలి అనే ఒక జిజ్ఞాస, అభిలాష అనేది ఎందుకు ఆసక్తి కలగటం లేదంటే, ఇది మనం ఆ దృష్టితో మనం వినడం లేదు కాబట్టి, ఆ దృష్టితో మనము తీర్థయాత్రలు చేయటం లేదు, ఆ దృష్టితో మనం దేవుణ్ణి దర్శించుకోవటం లేదు. ఎందుకంటే దేవుణ్ణి దర్శించుకుంటే మన ఆలోచన అంతా కూడా ఓకే, ఈ యొక్క వ్రతం చేస్తే మనకి ఈ యొక్క ఫలశ్రుతి ఇది ఒక లభిస్తుందన్నారు, ఇది ఒకటి చేస్తే ఇది లభిస్తుందన్నారు. ఓకే, కొంతమంది ఆరోగ్యరీత్యా కూడా చాలా తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు చూశానండి నేను. అక్కడ ఒక 2 రాత్రులు 3 రాత్రులు నిద్ర చేస్తే, కాశీలో కూడా కొంతమంది 3 రాత్రులు మనం నిద్రపోతే, కొంతమంది 9 అంటారు, 7 అంటారు, రకరకాలుగా చెప్తున్నారు. అలా చేయడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందని. అంటే మనకి అంటే ఎవరు, మన అంటే ఎవరు, అహం మమ, నేను నాది అన్న ఒక మోహంలోనే ఉన్నట్టే కదా. సో ఇక్కడ అర్జునుడు పరమ రహస్యమైన ఆధ్యాత్మిక విషయముల గురించి, అంటే ఇది మన బుద్ధికి మనసుకి అందనిదన్నమాట. అది అర్థం చేసుకోవాలి మనం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా భగవద్గీతను అర్థం చేసుకోవాలి అన్న ఒక ఆసక్తి అనేది మనకి న్యాచురల్గా స్వయం ప్రాతిపాదికన మనకి రాలేదు. ఎవరో ఒక భక్తుడు ఓకే, లేదా 2 రకాలని చెప్పారు మన ఆచార్యులు. ఎలా అంటే కృష్ణుణ్ణి చేరుకోవడానికి 2 దారులు అన్నమాట. ఒకటి, భగవంతుడు తన యొక్క రిప్రజెంటేటివ్స్ ఆచార్యులు పంపిస్తారు మనకి, రామానుజాచార్య, మధ్వాచార్య, ఇలాగ మనకి. అట్లాగే శ్రీల ప్రభుపాద, ఇట్లా చాలామంది ఆచార్యులు వచ్చారు. సో వాళ్ళ పరంపరలో వస్తున్న భక్తులు మనల్ని వెంబడించి వెతికి నాయనా మీరు భగవద్గీత వినండి. ఇప్పుడు ఎట్లయితే మనం ఓకే ప్రతి వారము మనం భగవద్గీత వినమని అందరినీ మనం ప్రార్థిస్తున్నాము. సో అట్లాగా కొంతమంది ఎవరో ఒక పుణ్యాత్ములు ఓకే భగవద్గీత వినాలి అని ఒక ఆసక్తి కలుగుతుంది. ఇది ఒక రకం అన్నమాట. రెండో రకం ఏంటంటే మాయ ద్వారా ఓకే, ఎట్లాగైతే ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ జరుగుతాయండి, కష్టాలు. ఓకే, ఎగ్జామ్స్ అంటే కష్టాలే. ఆ ఎగ్జామ్స్ని పాస్ అవ్వాలి, లేకపోతే నాకు కెరీర్ ఉండదు అని తెలుసుకున్నవారు. సో మాయాదేవి ఓకే ఏం చేస్తారు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఈ 3 తాపత్రయ అంటారు. తాపత్రయ అంటే 3 యొక్క మన దుఃఖములు మనకి ఎప్పుడూ కలుగుతూ ఉంటాయి. ఓకే, మన మనస్సు ఇతి బాధలు అంటారు. మన మనస్సు, మన శరీరం వల్ల బాధలు, మన భౌతికంగా వేరే ఒక జీవుల నుంచి బాధలు, లేదా ఒక దైవశక్తి వల్ల వచ్చే బాధలు, సునామీస్, లేకపోతే ఎర్త్క్వేక్స్, ఫ్లడ్, సమ్మర్లో ఎక్కువ హీట్, వింటర్లో ఎక్కువ కోల్డ్, ఇటన్ని బాధల వల్ల కూడా
ఒక మనిషి తన యొక్క చింతన అనేది మార్చుకుంటారు. ఎందుకు నాకు ఇన్ని బాధలు కలుగుతున్నాయి, వీటి నుంచి బయటపడే మార్గమే లేదా అని ఒక తత్వంగా ఎప్పుడైతే తను ఆలోచిస్తాడో అప్పుడు మళ్ళీ తన భగవంతుడి యొక్క ఉపదేశాన్ని వినాలన్న జిజ్ఞాస ఆసక్తి కలుగుతుంది అన్నమాట. మీరు అర్థం చేసుకోండి ఇక్కడ. కానీ ఇక్కడ అర్జునుడు ఆయన పరమ భక్తుడు. అర్జునుడికి ఆయనకి ఈ ఒక 2 దశలు అవసరం లేదు. న్యాచురల్గా చిన్నప్పటి నుంచి అర్జునుడు కృష్ణుని మాత్రమే తలుస్తున్నాడు అనమాట. ఆయన చింతనలోనే ఉన్నాడు అన్నమాట. ఎప్పుడు అనన్యాస్ చింతయంతో మాం అన్నారు కదా కృష్ణుడు, అట్లా ఉన్నాడు అన్నమాట అర్జునుడు. సో అర్జునుడికి ఎప్పుడైతే విన్నాడో వెంటనే ఈ యొక్క జ్ఞానము విజ్ఞానం అనేది సామాన్యమైనది కాదు, దీని యొక్క విలువ మనం వెలకట్టలేనిది. ఎలాగైతే మనం హరినామ మంత్ర దీక్ష ఒక గురువు గారు మనకి ఇస్తారన్నమాట, హరినామ దీక్ష. మనం హరే కృష్ణ మంత్రమే కదా, 16 అక్షరాలు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నాకు వచ్చేసింది, నేను రోజు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రకంగా ఆలోచిస్తున్నాను అని కొంతమంది అంటుంటారు కూడా. ఓకే, చాలా భక్తుల్లాగా అనమాట. ఏదో 1-2 దశల్లో వాళ్ళ ఆలోచన ఉండొచ్చు, కానీ 24 గంటలు సమయము చేసినట్టుగా మాట్లాడతారు. అంటే ఏంటంటే అక్కడ ఉద్దేశము, మనకి న్యాచురల్గా భగవంతుడి యొక్క భక్తి, ఆ ప్రేమ పూర్వక సన్నిహితమైన ఒక బాంధవ్యం అనేది మనకి న్యాచురల్గా లేదు. కానీ పాండవులకు అలా కాదు. పాండవులు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా కృష్ణుడి యొక్క పాదపద్మముల యొక్క చరణ పద్మముల యొక్క వదలలేదన్నమాట. ఆయన ఎప్పుడు వాళ్ళ చింతనలో ఉన్నారు. నాకేం జరిగినా కృష్ణుడు చూసుకుంటారు, కృష్ణుడే ఆపద్బాంధవుడు. ఓకే, ఇంకా రకరకాలుగా పాండవులు స్తుతిస్తున్నారన్నమాట. కృష్ణ, కుంతి మహారాణి ఇట్లా, మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు మమ్మల్ని వదిలి ఉండలేదు, ఎప్పుడు మా తలంపులోనే ఉన్నావు. కానీ ఈరోజు ఈ యొక్క రాజ్యం లభించింది, ఓకే, అప్రతిహతంగా అంటే దుర్యోధనాదులందరినీ సంహరించిన తర్వాత కృష్ణుడు హస్తినాపురాన్ని వదిలి ద్వారకాకి తిరిగి వెళ్ళిపోతున్న టైంలో కుంతి మహారాణి చెప్తుంది. ఆమె ఉద్దేశం ఏంటంటే, ఓ కృష్ణ, కష్టాలు ఉన్నప్పుడే మేము నిన్నెప్పుడు తలుచుకున్నాము, నువ్వెప్పుడు మాతోనే ఉన్నావు. ఈరోజు మాకు అన్ని దివ్యమైన భోగములు లభించాయి, రాజ్యము లభించింది, కానీ ఈరోజు నువ్వు వెళ్ళిపోతున్నావు, దాన్ని తట్టుకోలేకపోతున్నాము. సో ఆమె ఉద్దేశం ఏంటంటే, మా కష్టాలు, అవే కష్టాలు తిరిగి మళ్ళీ మా జీవితంలో రావాలి. అలా వచ్చినప్పుడు మేమెప్పుడు కూడా నీ యొక్క ప్రొటెక్షన్లో, నీ యొక్క సంరక్షణలో, నీ యొక్క చింతనలోనే మేము ఉంటాము అని అన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నామంటే అండి, అర్జునుడికి ఇక్కడ ఈ యొక్క పరమ రహస్యము అని అర్థమైంది. మనకి బుక్లో ఓపెన్ చేస్తే 10 సార్లు చదివినా కూడా తెలుస్తుంది కదండి. ఇక్కడ రహస్యం, సీక్రెట్ ఏముంది ఇక్కడ అని మనం అనుకుంటాము. ఇది ఆధ్యాత్మికము విషయం అంటే, అసలు ఆధ్యాత్మికం అంటే ఏంటి, భౌతికం అంటే ఏంటి, దాని వ్యత్యాసం ఏంటి మనకు తెలియదు. సో ఇక్కడ అర్జునుడి కలిగిన తన సిమ్టమ్స్, ఫలేన పరిచయతే అనే సిమ్టమ్స్ ఏంటంటే, ఓ కృష్ణ, నీ యొక్క దయ వల్ల ఈ ఉపదేశములను నేను శ్రవణం చేయడం వల్ల నా మోహము తొలగిపోయిందన్నారు. మరి మన ఈ యొక్క భగవద్గీతను ఎన్నిసార్లు చదువున్నాము? కొంతమంది ఎన్నిసార్లు చదువుంటారు, మరి మన మోహాన్ని మనం విడవగలిగామా? అది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం భక్తుల సాంగత్యంలోనే ఉండి భగవద్గీత మనం ఒక గురు శిష్య పరంపరలో ఆచార్యుల ఒక శరణు పొంది అప్పుడు భగవద్గీతని చాలా దీక్షగా మనము అర్థం చేసుకోవాలి. అప్పుడు జ్ఞానం వస్తుంది. దాన్ని మనము నిధిధ్యాసనం ముందే చెప్పుకున్నాం సరే చేయనప్పుడు, ఇది నాకు సంబంధించింది, నేను దీన్ని అనుసరించాలి అనే భగవత్ సంకల్పం ఏర్పడాలి. అప్పుడు మన జీవితంలో దాని యొక్క విజ్ఞానం లభిస్తుంది అన్నమాట, ప్రాక్టీస్. అందుకే కృష్ణుడు అభ్యాస వైరాగ్య అంటే 2 ఉండాలన్నమాట. వైరాగ్యం అంటే తప్పుడుగా ఆలోచనల నుంచి మనం బయటపడాలి. అంటే ఎప్పుడు కూడా మన మనస్సు ఇంద్రియ భోగం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఓకే, దాని నుంచి మనము నిగ్రహించి మనం ఏం చేయాలండి, మన మనస్సుని భగవత్ యొక్క కథని శ్రవణం చేయటము, ఆయన కీర్తనం చేయటము, ఆయన స్మరణం చేయటము,
పాదసేవన మర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదం, ఇట్లా నవవిధ భక్తి యొక్క సాధనలో మనము మన శరీరాన్ని మన దాన్ని ఏమన్నారంటే ఆచార్యులు అంతఃకరణ బాహ్యకరణ. ఓకే, అంతఃకరణ అంటే మనస్సు బుద్ధి అహంకారము, వీటిని శుద్ధి చేయాలి. ఎప్పుడైతే వీటిని శుద్ధి చేయగలుగుతామో ఓకే, అప్పుడు మనకి అర్జునుడికి లభించిన ఈ యొక్క ఫలము మనకి లభిస్తుంది. ఈ యొక్క శ్లోకం గురించి మీకు ఎక్కువ చెప్పాలనుకున్నాను. ముందు అర్జునుడు అడిగే ప్రశ్న తన రియలైజేషన్ మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇంకొకటి మనకి ఈ అంతఃకరణ శుద్ధి భగవంతుడికి ఉపదేశాన్ని అర్థం చేసుకోవాలంటే మనలో ఒకే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. దానికి ఆచార్యులు ఏం చెప్పారంటే తత్ర లౌల్యం ఏకలం మూల్యం, ఒకే ఒక మూల్యం సాధించాలి. అదంటే ఈగర్నెస్. లౌల్యం అంటే ఈగర్ అంటే మనం వినాలి అని ఒక అభిలాష, ఒక జిజ్ఞాస ఇందా మనం చెప్పుకున్నట్టుగా. ఓకే, అది మనకి ఎక్కువ ఎంత పెరుగుతుందో అంత శ్రద్ధ, అప్పుడు మనకి ఒక భావం అనేది మనకి ఏర్పడుతుంది. రెండో శ్లోకంలో భవాప్యయో హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్త కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. ఓ కమలపత్రాక్ష, సర్వజీవుల జనన మరణముల గురించి వివరముగా నీ నుండి నేను శ్రవణము చేసి తిని, మరియు అక్షరములైన నీ మహాత్మ్యములను కూడా గుర్తించి తిని. సో ఇక్కడ తత్వ కమలపత్రాక్ష, సో కమలపత్ర అంటే కమల, కృష్ణుడి యొక్క ఐస్ కూడా లోటస్. సో ఇక్కడ మనం చాలా అర్థం చేసుకోవాలి. కుంతి మహారాణి కృష్ణుడిని చూడంగానే ఎప్పుడైతే హస్తినాపురం నుంచి ద్వారకకి వెళ్తున్నారో స్తుతిస్తుంది. దాన్ని కుంతి మహారాణి ప్రార్థనలో, కుంతి మహారాణి ప్రేయర్స్. నమో పంకజనాభాయ నమో పంకజమాలినే నమో పంకజనేత్రాయ నమో పంకజాంగ్రయే. సో ఇక్కడ పంకజనేత్రాయ అన్నారు. పంకజ అన్న కమలము అన్న రెండు ఒకటే అర్థం అన్నమాట. సో ఇక్కడ ఓ కమలపత్రాక్ష. ఓకే, భవాప్యయౌ హి భూతానాం, సో జీవుల యొక్క జనన మరణములు, పునరపి జననం పునరపి మరణం అని శ్రీపాద శంకరాచార్యులు మన భజగోవిందం ప్రార్థనలో మనం వింటాము. సో ఇక్కడ మనం క్రితం భగవంతుడి యొక్క విభూతులను సృష్టి స్థితి లయ వీటన్నిటి గురించి నేనే మూలము అని చాలా శ్లోకములు చెప్పారన్నమాట. సో అర్జునుడికి ఇక్కడ అర్థమైంది. ఓకే, నాకు సంబంధించిందంటే నేను ఇక్కడ 84 లక్షల జీవరాశుల్లో ఈ బ్రహ్మాండంలో నేను ఒకటిని. అట్లాగే అందరి జీవరాశులు కూడా జనన మరణములు ఎట్లా ఉంటాయి, ఓకే, వాటి గురించి వివరంగా నేను శ్రవణం చేస్తాను. మరియు నీ మహాత్మ్యములను, ఓకే, అతాపి తే దేవ పదాముజద్వయ ప్రసాదలేశానుగృహీత ఏవ హి జానాతి తత్వం భగవన్ మహిమ్నా. ఇక్కడ అన్నారు జానాతి తత్వం భగవన్ మహిమ్నా. సో భగవంతుడి యొక్క మహిమ్న తెలుసుకోవడానికి జానాతి తత్వం, ఆ తత్వాన్ని ఏం కావాలండి, మనకి అనుగ్రహం కావాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం. ఆ అనుగ్రహం అనేది ముందు శ్రద్ధతో మొదలవుతుంది. మనం ఎంత శ్రద్ధతో ఏయతామాం ప్రపద్యంతే అన్నారు, అంటే ఎవరు నన్ను ఎలా శరణు పొందుతారో అదే రీతిగా వారికి నేను అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను. అంటే కల్పవృక్షం ఉందండి. ఇప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాము. కొంతమంది చాలా చిన్న కోరికలు కోరుతుంటారు అనమాట. నాకు జలుబు చేసింది, జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, వీటి నుంచి నాకు విముక్తి రిలీఫ్ కానీ వస్తే నేను మీ కొండకి నడుస్తాను, లేకపోతే నేను 108 కొబ్బరికాయలు కొడతాను, నా వీసా వస్తే. ఇలాంటి చిన్న కోరికలే ఇవన్నీ చాలా తాత్కాలికం అన్నమాట, చాలా తాత్కాలికమైనవి. అదేమో పొందిన తర్వాత నిజంగా పొంది మనం సంతృప్తిగా పడ్డామా అంటే జీవితంలో ఒక సంతృప్తి లభించిందా మనకంటే అది లేదు. ఏదైనా జరిగితే మళ్ళీ వస్తుంది. కానీ ఇక్కడ భగవంతుడి యొక్క మహాత్మ్యం గుర్తించినప్పుడు మనలో
సంపూర్ణమైన ఒక తృప్తి, ఆత్మరతిర్, ఆత్మతృప్తిర్, ఆత్మసంతుష్ట అన్న 3 పదాలు చెప్పారన్నమాట. ఎవరికి ఇది? ఒక ఆధ్యాత్మిక ఓకే భావనలో ఉన్నవారికి, అంటే సెల్ఫ్ రియలైజేషన్ ఎవరికైతే ఏర్పడిందో, అది ఎవరికి ఏర్పడుతుందంటే భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడు, మన గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా. ఎలా అంటే ఇప్పుడు ఒక సూర్యుడు ఉదయించినప్పుడే మనల్ని మనం చూసుకోగలుగుతాము. ఇప్పుడు మన లైట్ ఉంది, లైట్ కూడా సూర్యుడు యొక్క అంశం అనమాట, ఆయన యొక్క ప్రకాశం అనమాట. ఇంకా అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కారు చీకట్లో ఉంటే మనల్ని మనం చూసుకోగలమండి? లేదు. అదే ఒక ఉదయం సూర్యుడిని ఎప్పుడైతే ఉదయిస్తాడో మన శరీరం మనం చూడగలుగుతాము. అలాగే భగవంతుడి యొక్క దర్శనం మనం లభించినప్పుడు మనము ఆయన యొక్క అంశము, భగవంతుడి యొక్క అంశము అని మనం గుర్తిస్తాము. గుర్తించడమే కాదు, అలాగా మనము మన కార్యకలాపాలు కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ అర్జునుడికి మోహము తొలగిపోయినది, నీ గురించి వివరంగా నాకు అర్థమైంది అని, నీ మహాత్మ్యం గురించి అని చెప్పినప్పుడు అర్జునుడి యొక్క రియలైజేషన్ అన్నమాట ఇది. 3వ శ్లోకం. ఏవమేతద్యథాత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవు వర్ణించినట్లుగా నీ యథార్థ రూపమును నేను నా ఎదుట చూడగలిగినను. నీవు ఏ విధముగా ఈ విశ్వమునందు ప్రవేశించితివో నేను చూడాలని కోరుచున్నాను. నీ యొక్క ఆ బ్రహ్మాండమైన రూపమును నేను దర్శించగోరుతును. ఇప్పుడు చూడండి, ఇక్కడ అర్జునుడికి ఎంత ఐశ్వర్యాల గురించి విన్నప్పుడు ఆయనకున్న ఒక బాధ్యత అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఒక భక్తుడి యొక్క బాధ్యత. మన వేదాల్లో ఎన్ని చూసినా ఒక భక్తుడు ఎంతో జిజ్ఞాసతో శ్రేయ ఉత్తమం అన్నారు. అంటే ఉత్తమమైన ప్రశ్నలను అడుగుతారన్నమాట. ప్రభుపాదుల వారు అంటారు, ప్రతి ఒక్కరికి జీవితంలో ప్రశ్నలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాన్ని ఏ మేరకు, ఏ యొక్క డిగ్రీ అంటే మనము అంటే మనం 3 రకాల డివిజన్స్ చేయొచ్చు అన్నమాట. అధమ, మధ్యమం, ఉత్తమం అన్నమాట. సో ఏ డిగ్రీలో ఆ సందేహాలు ఉన్నాయో దాన్ని బట్టి మనం సత్వగుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, తమో గుణంలో ఉన్నామా అని అర్థం చేసుకోవచ్చు. సత్వగుణంలో ఉన్నప్పుడు వచ్చే సందేహాలన్నీ కూడా భగవత్ చింతనగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మన అర్జునుడు ఇక్కడ అడుగుతున్నప్పుడు ప్రశ్నలు, అట్లాగే వేదాల్లో, పురాణాల్లో, మహాభారతం ఎట్లా వచ్చిందండి? జనమజయ అడుగుతున్నారన్నమాట వ్యాస మహర్షిని. నాకు మా యొక్క తాత ముత్తాతలు, అంటే ఆయన ఒక తండ్రి పరీక్షిత్ మహారాజు, ఆయన తాత పాండవులు, వాళ్ళందరి గురించి నేను వినాలనుకుంటున్నాను. అట్లాగే కృష్ణుడు వాళ్ళకున్న బాంధవ్యం గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. సేమ్ పరీక్షిత్ మహారాజు అడుగుతారు. ఓకే, పరీక్షిత్ మహారాజుకి యొక్క తండ్రి అభిమన్యుడు యొక్క తండ్రి అర్జునుడు, అంటే ఆయనకి తాత, ఇంకా ఆయనకి ముత్తాత జనమజయ. సో అట్లాగా ప్రతి ఒక్క దశలో పాండవుల సంతతిలో అందరు పరమ భక్తులు. సో వాళ్ళు అడిగిన ప్రశ్నలకే మనకి భాగవతం ఉంది, భగవద్గీత ఉంది, మహాభారతం ఉంది. ఇంకా వేరే వాటి గురించి మనకు తెలిస్తే చెప్పేవాడిని. ఇప్పుడు మనకి గరుడ పురాణం ఉంది. దానిలో గరుడ మహావిష్ణువుని అడుగుతున్నారన్నమాట ప్రశ్నలు. ఆ ప్రశ్నలో సందేహము ఏంటంటే, సత్వగుణ శుద్ధ సత్వలో ఉన్నప్పుడు భగవంతుడి యొక్క మహాత్మ్యం గురించి మనం తెలుసుకోవాలి. మనకి ఇంకే ఒక అంటే అభిలాష అనేది ఉండదు. అంటే ఈరోజు ఏ పని చేస్తే నాకు లాభం వస్తుంది అని మనం తెలుసుకుంటాం చూడండి, అవన్నీ మనకు పనికిరావు. ఎందుకంటే అవన్నీ తాత్కాలికమే. నేను సనాతనమే, భగవంతుడు సనాతనుడు, ఆయన ధామము సనాతనము. మరి నేను భగవద్ధామాన్ని చేరుకోవడమే సనాతన ధర్మము అని గుర్తెరిగి అటువంటి సందేహాలు మాత్రమే భక్తులు భగవంతుడిని లేదా భగవంతుడి యొక్క ఆయన రిప్రజెంటేటివ్స్, ఆయన ఆచార్యులను సందర్శిస్తారన్నమాట. ఇక్కడ అర్జునుడు ప్రశ్న ఏంటంటే, ఓ కృష్ణ, నువ్వు అన్నీ చెప్పావు, చాలా వివరంగా
గుహ్యమైన పరమరహస్యమైన నీ యొక్క ఐశ్వర్యంను నేను అన్నిటినీ తెలుసుకోగలిగాను. కానీ ఇప్పుడు నాకు ప్రాక్టికల్గా ద్రష్టుం ఇచ్చామి అన్న, ద్రష్టుం అంటే చూడగోరుతున్నాను, ఇచ్చామి ఏమిటి, రూపం ఐశ్వరం అన్నారన్నమాట ఇక్కడ. రూపం ఐశ్వరం ఇక్కడ. సో ఈ రూపం ఐశ్వరం అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్య రూపము, విశ్వరూప సందర్శనము అనేది అర్జునుడు చూడాలనుకుంటున్నాడు అన్నమాట ఇక్కడ. సో ఇది అర్జునుడి యొక్క అభిలాష. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఈ శ్లోకంలో అర్జునుడు, హే ప్రభో యోగేశ్వర, నీ విశ్వరూపమును గాంచుటకు నేను సమర్థుడని నీవు తలచినచో దయయుంచి ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపము. ఇక్కడ అర్జునుడు డిమాండింగ్ చేయట్లేదు. తచ్చక్యం, ఓకే, సత్యం అయితే, నాకు సత్యం అయితే అంటే నేను చూడగలిగిన శక్తి ఉంటే. ఓకే, అందుకే అర్జునుడు ఫస్ట్ కృష్ణుణ్ణి ఇక్కడ ఆయన సంబోధిస్తున్నారు, యోగేశ్వర. యోగేశ్వర అంటే యోగులకు అష్టసిద్ధులు ఉన్నాయన్నమాట. అనిమ, లగిమ, ప్రాప్తి, ఓకే, తర్వాత మహిమ, ఓకే, అట్లాగే ఇంకా 2-3 ఉన్నాయి, వసతి, కామ్యవసతి, ఇట్లాంటివి మొత్తం కలిపి 8 అష్టసిద్ధులు ఉంటారన్నమాట. అంటే వాళ్ళు అనోర్ అనియాన్ మహతో మహియాన్ అంటే అన్నిటికంటే అనువుగా చూపించగలుగుతారు. లేదా అనోర్ అనియాన్ మహతో మహియాన్ అంటే మహిమ శక్తితో చాలా గొప్ప బ్రహ్మాండమైన విశ్వరూపాన్ని కూడా చూపించగలుగుతారు. అందుకే హే ప్రభు యోగేశ్వర అని అర్జునుడు కృష్ణుడు సంబోధిస్తూ, నీ విశ్వరూపమును గాంచుటకు నేను సమర్థుడని నీవు తలచినచో. మరి ఇక్కడ మనకు అనిపిస్తుంది అర్జునుడు వినడం వల్లే చాలా గొప్పగా ఉంది కదా రహస్యము ఇది. మరి చూడాలన్న ఎందుకు కాంక్ష ఏర్పడింది? దీనికి ఆచార్యులు మనకేం చెప్పారంటే, ఈ యొక్క భగవద్గీతని కృష్ణుడు చెప్పినప్పుడు 4వ అధ్యాయంలో ఏం చెప్పారంటే యోగో భ్రష్ట అన్నారన్నమాట. ఓకే, అంటే యోగో నష్ట పరంతప. ఈ యోగము అనేది ఒక జ్ఞాన మార్గంన అంటే గురు శిష్య పరంపరలో వస్తుంది సనాతనంగా. కానీ ఎక్కడో ఆ యోగాన్ని సరిగా అర్థం చేసుకోనలేక, ఓకే, అందుకే మనకి ధర్మస్య గ్లానిర్ అన్నారన్నమాట. కృష్ణ భగవానుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అన్నారు. అంటే మళ్ళీ ధర్మస్య గ్లాని అంటే ధర్మం నిలకడగా అంటే అర్థం చేసుకోలేని తత్వంలో ఉంటే అప్పుడు ధర్మ సంస్థాపనార్థాయ దాని గురించి అంటే మళ్ళీ ధర్మాన్ని పునరుద్ధరించుకోవడానికి దేవదేవుడు సంభవామి యుగే యుగే అని చెప్పారు. మరి ఇప్పుడు ఇక్కడ అర్జునుడిని తన శిష్యుడిగా చేసుకొని మళ్ళీ ధర్మ సంస్థాపనార్థం చేస్తున్నారు అన్నమాట దేవాదేవుడు. సో కృష్ణుడి యొక్క ఆయన అంతరంగ భావమే అర్జునుడి ద్వారా వ్యక్తపరుస్తున్నారు. ఏంటంటే నేనేదో చెప్తున్నాను, ఇదంతా ఒక మైథాలజీ అని అనుకోవచ్చు కదా కొంతమంది. లేకపోతే రేపు ఎవరైనా భగవంతుడు నేనే అని ఎవరైనా బాహ్యటంగా ప్రచారం చేస్తే మరి కొలమానం ఏంటి? వీళ్ళు భగవంతుడా అవునా కాదా మరి చెక్ చేసుకోవడం లిట్మస్ టెస్ట్ ఏంటి? సో దానికి ఇక్కడ అర్జునుడు, నాకు కృష్ణ నువ్వు చెప్పినంతా అర్థమైంది, నువ్వు భగవంతుడవు, దేవాది దేవుడు, యోగేశ్వరుడవు, ఏ ప్రభో అన్నీ అర్థమైనవి, కానీ నాకు నీ విశ్వరూప సందర్శనం నాకు కావాలి. అంటే ఇది ఒక డిమాండ్ అన్నమాట. కలియుగంలో ప్రత్యేకించి ఎవరైనా నేను భగవంతుడిని అని మనం చెప్తుంటే, నువ్వు భగవంతుడు అయితే నీ యొక్క విశ్వరూపాన్ని చూపించాలి. ఇది ప్రభుపాదుల వారు కూడా చాలాసార్లు డిమాండ్ చేశారు కొన్ని లెక్చర్స్లో. చాలామంది మాయావాదస్ అంటారు వాళ్ళందరూ ప్రతి ఒక్కరిని నమో నారాయణాయ నమో నారాయణాయ అని సంబోధిస్తుంటారు. అంటే నువ్వు నారాయణుడివి, నేను నారాయణుడు. భగవంతుడు అంటే తత్వం చెప్తున్నారు. అసమ ఊర్ధ్వ, ఆయనకి సరి సమానం ఎవరు లేరు, ఆయనకి మించి ఎవరు లేరు. అసమ ఊర్ధ్వ, ఆయన పైన ఎవరు లేరు, ఆయనతో సరి సమానం కూడా ఎవరు లేరు. ఓకే,
సో అట్లాగే చాలా విషయాల్లో కూడా కృష్ణ అనేది భగవాన్ అంటే వన్ వితౌట్ ఏ సెకండ్ అన్నారు అనమాట. వన్ వితౌట్ ఏ సెకండ్, ఇంకెవరు లేరు. మరి అటువంటి విభూతులను కలిగిన దేవాది దేవుడు, ఓకే, ఆయన గురించి మనము వినడం ద్వారా మనకి లభిస్తుంది. కానీ ఎవరైతే కృష్ణుడి యొక్క అంతరంగిక భక్తులు ఉన్నారో వారు అన్ని రకాలుగా వాళ్ళ యొక్క అనుభూతుల్ని మనం వచ్చిన ముందు తరాల వరకు పంచాలని చూస్తారన్నమాట. అది అందుకని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే అర్జునుడికి ఏమీ సందేహం లేదు కృష్ణుడు చెప్పిన ఉపదేశంలో, కానీ మన గురించి ఆలోచించి ఈ ప్రశ్న అడగటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు 5వ శ్లోకంలో శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాని శతశోత సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రియమైన ఓ అర్జున, పృథ కుమార, వందల కొలది వేల కొలది గల నానా విధములను దివ్యములను పలు వర్ణములను అగు రూపములను నా విభూతులను ఇప్పుడు గాంచుము అన్నారు అన్నమాట. చూసారండి, పశ్యమే, పశ్య అంటే చూడటం అన్నమాట. ఓ అర్జున, ఓ పార్థ, ఏం చూడమంటున్నారు ఇక్కడ కృష్ణుడు? రూపాని శతదోద సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణ కృతీని చ. అంటే ఈ యొక్క వర్ణన ఇప్పుడు భగవంతుడు కొంచెం చెప్తున్నారు. తర్వాత ఇంకా ఆయన గురించి చూసిన తర్వాత భక్తులు ఏం చెప్తారో విందాము. ఇంకా చూడండి, ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఇచ్చట ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్విని కుమారులను, మరుత్తులను, సమస్త ఇతర దేవతలను గాంచుము. అలాగుననే ఇది వరకెన్నడును ఎవ్వరును చూడనట్టియు విననట్టియు పలు అద్భుత విషయములను గాంచుము. ఇప్పుడు మనకి ఒక డౌట్ వస్తుంది, అంటే అన్నీ చూడాలనుకుంటే భగవంతుడి యొక్క ఈ విశ్వరూపం సందర్శనంలోనే మనం చూడవచ్చా? కరెక్టేనండి, అవును. ఇప్పుడు మనకి ఒక చిన్న ఉదాహరణ, ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది పెద్ద స్టేడియంలో. ఓకే, మనం ఎక్కడో రిమోట్లో ఎక్కడో ఉంటాము, కానీ మన ఇంట్లో ఒక చిన్న పరికరం ఉందనుకోండి, అది కూడా భౌతికమైన పరికరమే. ఆ భౌతికమైన పరికరం ద్వారా ఆ మొత్తం స్టేడియంలో ప్రతి బాల్ ఎలా వేస్తున్నారు, ఎలా బ్యాటింగ్ జరుగుతుంది, ఆ బాల్ ఎట్లా వెళ్తుంది, ఏమైతే చూడాలనుకుంటున్నామో మనము అక్కడ ఆల్రెడీ వాళ్ళు తెలుసు వీళ్ళు ఏం చూడాలనుకుంటున్నారు. అంటే త్రీ డైమెన్షన్స్లో అన్నీ చూపిస్తూ ఉంటారన్నమాట మనకి. 4 వెళ్ళిందా, 6 వెళ్ళిందా, అవుట్ అయ్యారా, ఎంపైర్ ఏం డెసిషన్ చేశారు, అంటే ప్రతిదీ ఏది కావాలనుకున్నప్పుడు అలా చూడొచ్చు మనకి. మరి ఇక్కడ భౌతిక పరికరం కాదు, ఇక్కడ భగవంతుడి యొక్క దివ్య శక్తి ఇది. సో ఆయన యొక్క దివ్య శక్తిలో ఇక్కడ సంపూర్ణ ఈ బ్రహ్మాండంలో సమస్త దేవతలందరూ కూడా సమగ్రంగా, అంటే ఆయన అందరూ కలిసి సమస్త దేవతలందరినీ కూడా ఒకే దాటి మీద ఎట్టు చూడగలుగుతున్నారంటే భగవంతుడి యొక్క దివ్య శక్తి అది భగవంతుడి యొక్క దివ్య శక్తి. ఇది చాలా చోట్ల జరిగింది. మనకు ఒక ఉదాహరణకి కృష్ణుడు రాయబారిగా హస్తినాపురికి వెళ్ళి ధృతరాష్ట్రాదులందరికీ విన్నవిస్తున్నాడు అనమాట. పాండవులకి సంధి చేసుకోవాలన్న భావనలో ఉన్నారు, వాళ్ళకి జస్ట్ ఒక 5 ఊర్లైనా ఇవ్వండి అని విన్నవిస్తారన్నమాట. కానీ దుర్యోధనుడు ఎంతో అహంకారంతో సూది మొన మోపినంత భూమిని కూడా నేను ఇవ్వను అంటాడు. ఇంకా అందరితో డీల్ క్యాన్సిల్ అయిపోయింది. కానీ దుర్యోధనుడు ఎంత అహంభావి అంటే ఇంతకు క్రితమే కృష్ణుడిని ఆయన ద్వారకకి వెళ్ళి అర్థిస్తాడనమాట. కృష్ణ అని యొక్క సహాయం కావాలి రానున్న కురుక్షేత్ర అనే సంగ్రామంలో. ఓకే, అనగానే కృష్ణుడు తన యొక్క అక్షౌహిణి సేనని ఇస్తారు, నారాయణ సేనని. సో ఇక్కడ హస్తినాపురంలో కృష్ణుడు వస్తే రాయబారికి, అది కూడా రాయబారిని ఏం చేయకూడదు. మనకి రామాయణంలో కూడా హనుమంతుల వారు పట్టుబడిన తర్వాత చంపాలని రావణాసురుడు అనగానే వెంటనే
విభీషణుడు అంటారు, అన్నయ్య రాయబారిని మనము చంపడానికి లేదు. ఓకే, సో రాయబారి అనేది జస్ట్ ఆయన మెసెంజర్. సో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే మెయిన్ పర్సన్ అక్కడ ఎవరు? శ్రీరామచంద్రుడు. ఆయనని ఎదిరించు, అంతేగాని రాయబారిని మనం చేయడానికి లేదు అంటారు అన్నమాట. సో ఇక్కడ కూడా మన కృష్ణుడు రాయబారిగా వచ్చినప్పుడు ఒక క్షత్రియ ధర్మాన్ని కూడా విడిచి కృష్ణుడిని బంధించాలనుకుంటాడు అనమాట. చూసారండి, అది అది ఒక డీమన్ క్వాలిటీ. అంటే కృష్ణుడిని చూస్తున్నా కూడా కృష్ణుడి యొక్క మహాత్మ్యం గురించి అర్థం చేసుకోలేని ఒక దౌర్భాగ్య స్థితి. అది మనందరికి కూడా అంతే. మనం కూడా గుళ్ళు వెళ్తున్నాము, ఒక ఆచార్యులు చెప్తున్నారు భగవద్గీత ఉపదేశాన్ని, అయినా కూడా మన చెవులు మాత్రము భౌతికమైన అభిలాషతోనే వింటాయి అన్నమాట. భౌతికంగా మనకు కలిగిన లాభాల గురించి ఆలోచిస్తే తప్ప ఆధ్యాత్మిక చింతన, నేను సనాతనము, మరి ఆ సనాతనమైన ఓకే ఫలాలు అంటే ఎటర్నల్ రిజల్ట్స్, ఎందుకంటే సచ్చిత్ ఆనందాన్ని పొందడానికి నేను సదా అహర్నిశలు నా యొక్క ప్రయత్నం చేయాలి అనే భావన మనకు రావట్లేదు. ఎందుకంటే ఇది మోహము, ఈ మోహమైన స్థితి. అందుకే అర్జునుడు మొదటి శ్లోకంలో ఓ కృష్ణ, శ్రవణము చేసినంతనే నా మోహము విడనాడాను అంటారు. మరి ఆ యొక్క ఫలితాన్ని మనం పొందాలంటే ఎంతో శ్రద్ధతో భక్తుల సాంగత్యంలోనే మనము భగవద్గీతను అర్థం చేసుకోవాలి, సాధనం చేయాలి. వినడం వల్ల సరిపోదు, వింటాము, ఎంతోమంది వింటారు. ఓకే, చాలామంది పెద్దవాళ్ళు కూడా రామ కృష్ణ అనుకుంటూ అలాగే చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ చింతన అంతా జీవితంలో వాళ్ళు చేసినవన్నీ ఒక మెమరీస్ అనమాట. వాళ్ళకి స్వీట్ అండ్ సాల్ట్ మెమరీస్, అవే గుర్తు వస్తాయి. అంతకు మించి వాళ్ళు బయటికి వెళ్ళలేరు. ఇంకా ఒక వృద్ధాప్య దశ వస్తాయి. నేను చాలా ఎక్స్పీరియన్స్గా నేను చూస్తున్నాను మా ఇంట్లో, మా హోమ్ టౌన్లో చూస్తున్నాను అనమాట. సో మనకి అవన్నీ ఎక్స్పీరియన్స్ అయినా కూడా నేను నా సాధనని ఎలా చేయాలి, నేను భగవంతుడి యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకొని నా జీవితాన్ని ఎలా సఫల్యం చేసుకోవాలి. అంటే మనకి చాలామంది కారణ జన్మ, ఈ పదం చాలాసార్లు చెప్పానండి మీకు ముందు కూడా. ప్రతి ఒక్కరికి కారణ జన్మ అనేది ఉంది. అది మనం తెలుసుకోగలిగితే, ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ అని తెలుసుకోగలిగితే మనం జీవితం సార్థకం చేసుకున్నట్టు. సో ఇక్కడ కృష్ణుడు చెప్పంగానే ఓ భరతంశ శ్రేష్ఠుడా పశ్యం అన్నారు ఇందాక. ఓకే, చూడు అంటే ఏం చూస్తున్నారు ఇక్కడ అర్జునుడు? సమస్త బ్రహ్మాండంలో ఉన్న అది దేవతలందరినీ చూస్తున్నాడు అన్నమాట. అది ఇక్కడ అంత దివ్యశక్తిని అర్జునుడికి ఇక్కడ అందిస్తున్నారు. ఇది మనకి కూడా లభిస్తుంది. అక్కడ దుర్యోధనుడికి కూడా అక్కడ విశ్వరూప దర్శనం చేశారు. కానీ ఆచార్యులు ఏమన్నారంటే అక్కడ అర్జునుడికి ప్రేమతో చూపించిన ఈ విశ్వరూపము అక్కడ రెండు వేరువేరు. ఇది భక్తుడి చూపిస్తున్న విశ్వరూపం, అన్నీ చూపిస్తున్నాడు కృష్ణుడు. కానీ అక్కడ తన ఒక 1% లాగా పవర్ లాగా చూపించారన్నమాట. ఓ దుర్యోధన, నీ అహంభావంతో నన్ను పట్టుకోవాలనుకుంటున్నాను, నేను ఒక్కడనే అని నువ్వు అహంభావంతో తెలుసుకోలేకపోతున్నావు. మూడుడా చూడు నేను అని చెప్పేసి కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తారు. అంటే ఇంత ప్రేమపూర్వకంగా భక్తుడి చూపించినట్టు కాదనమాట అక్కడ. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ గుడాకేశ నీవు చూడగోరు సమస్తమును నా దేహము నా ఇప్పుడు ఒక్క మారుగా గాంచుము. చూడండి, అదే నేను ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదండి, అది సింపుల్. మన భౌతికమైన మెటీరియల్ ఒక ఇన్స్ట్రుమెంట్సే మనకి ఇప్పుడు చాలా టెక్నాలజీ మారుతుంది. ఓకే, మన శాటిలైట్ ద్వారానే వరల్డ్ మొత్తాన్ని చూడగలుగుతున్నాము. జస్ట్ ఇప్పుడు శాటిలైట్ ఇమేజెస్ చూసామనుకోండి, మొత్తం ఒక ఎర్త్లో ఎక్కడ కావాలంటే అక్కడ టక్ వెళ్ళిపోతుంది మనం. దానికి ఇప్పుడు చాలామంది నాసా వాళ్ళు కొన్ని పిక్చర్స్ చూపిస్తున్నారు, చంద్రుడి మీద కూడా కొంతమంది చూపిస్తున్నారు. మరి ఇది భౌతికంగానే సాధ్యపడినప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక దివ్యమైన భగవంతు యొక్క శక్తితో ఇది ఎందుకు కుదరదు? అది మనకు అర్థం కావాలి. నీవు ప్రస్తుతము ఏది చూడగోరినను మీరు భవిష్యత్తున, అంటే ఇప్పుడు భవిష్యత్తున ఏది చూడదలిచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. స్థావర జంగమాదులన్నీ ఒకే స్థానమున దీని అందే సంపూర్ణముగా కలవు. ఇదంతా మైథాలజీ కాదు, ఇది అర్జునుడు ఆయన మహద్భాగ్యము అంటే భక్తపూర్వకంగా
కృష్ణుడికి ఆయన పిటిషన్ చేసుకున్నారన్నమాట. మనం కూడా హరే కృష్ణ మంత్రం చేస్తున్నప్పుడు నేను సర్వదా సర్వవేళ సర్వకాలావస్థల నేను నీ యొక్క నామస్మరణ ఉండాలి అని భగవంతుని మనము ఎప్పుడైతే ప్రాధేయపడుతూ మనం సాధన చేస్తామో అప్పుడు మనలో కూడా ఆ యొక్క దివ్యమైన అనుభూతి మనకు కలుగుతుంది. భగవంతుడు రెసిప్రికేట్ అవుతుంటారండి. సో అప్పుడు ఆ నామంలోనే ఎంత మహాత్మ్యం ఉందా అని తెలుస్తుంది అన్నమాట. ఫస్ట్ నామం తర్వాత రూపము, తర్వాత గుణము, తర్వాత లీల. అంటే లీల అంటే మనకి ఆచార్యులు చెప్పారన్నమాట. కృష్ణుడు ప్రకట లీల అంటే 5000 సంవత్సరాల క్రితము యొక్క భౌతికమైన ప్రపంచంలో, ఓకే, అంటే దాన్ని ఎవరంటే భౌమ బృందావనం అన్నారు. అంటే ఇప్పుడు మా మధుర బృందావనం ఢిల్లీ దగ్గర ఉంది కదండి. సో అక్కడ కృష్ణుడు లీలలు చేశారు, దాన్ని ప్రకట లీల అంటారు. ప్రస్తుతము అప్రకట అంటే మనకి వెళ్తే అక్కడ కృష్ణుడు తన యొక్క బృందావనం ధామము మనకేం కనబడదు. ఓకే, మనం చూసేదల్లా ఓకే ఒక విలేజ్, ఒక బస్సులు, ఒక ఆటోలు ఎట్లా వెళ్తున్నాయో, ఓకే, అట్లాంటివి మనం చూస్తాం అక్కడ. సో అప్రకటమైన బృందావనాన్ని చూడాలి అంటే ఆచార్యుల నామస్మరణ ద్వారా నామ రూప గుణ లీల 4 దశల్లో ఆ ప్రకట మళ్ళీ ఏర్పడుతుంది అన్నమాట మనకి. అంటే మన మనస్సు, బుద్ధి వీటన్నిటినీ అంతఃకరణ శుద్ధి అనేది జరగడం వల్ల భగవంతుడు తన యొక్క హృదయం ద్వారా మన హృదయం ద్వారా రివీల్ చేస్తాడనమాట. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఈ శ్లోకంలో కూడా మనకు నెక్స్ట్ చూస్తామండి. ఇక్కడ అర్జునుడికి చెప్తున్నారు అన్నమాట. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. ఈ యొక్క శ్లోకంలో కానీ ప్రస్తుత చర్మ చక్షువులచే, చూసారండి, చర్మ చక్షువులు అంటే ఒక భౌతికమైన ఈ చక్షువులచే నన్ను దర్శింపలేవు, అందుచే నేను నీకు దివ్య చక్షువులను ఒసగుచున్నాను, నా యోగ వైభవమును చూడుము. ఇప్పుడు మన మధ్య నేను ఒక స్పెట్స్ షాప్కి వెళ్ళి మార్చుకోవడానికి వెళ్ళాను. సో ఆయన డాక్టర్ అంటున్నారు అనమాట, మనకి ఈ రెటీనా అనేది ఉంది. ఈ రెటీనా అనేది ఎప్పుడు పనిచేస్తుందంటే మనకు లైట్ ఉండాలండి. ఇప్పుడు నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఒక ఫోన్ కానీ ఏదైనా చూడాలంటే ఆ ఫోన్లో మొత్తం లైట్ మనం తీసేయండి, లేదా ల్యాప్టాప్లో మనకి బ్రైట్నెస్ 0 చేసే అవకాశం ఉంది. బ్రైట్నెస్ 0 చేస్తే ల్యాప్టాప్లో నాకేం కనబడదు. అంటే లైట్ అవసరం అన్నమాట. అంటే ఈ యొక్క ఇంద్రియానికి క్యారియర్ ఏంటంటే లైట్, సూర్యుడు అనమాట, అధిదేవత. ఈ సూర్యుడు అధిదేవత వల్ల మనకి ఈ యొక్క ఇంద్రియము కన్ను ఏదన్నా ఒక వస్తువుని మనం చూసినప్పుడు దాని యొక్క రూపం ఏంటి, దాని యొక్క కలర్ ఏంటి, అన్నిటిని మనం గుర్తించగలుగుతుంది. ఎట్లా అంటే ఐస్, ఇది ఒక యంత్రం అన్నమాట. ఈ యంత్రంలో ఏదో డిఫెక్ట్ ఉంది, కొంచెం ఒక పవర్ అంటారు దాన్ని, ఓకే, ఏదో చెప్తూ దాన్ని కరెక్ట్గా సరి చేయడానికి ఇది ఒక యంత్రం ఇచ్చారు. అంటే దీన్ని కరెక్ట్ చేయడానికి ఇది ఒకటి, ఇది పెట్టినప్పుడే మనకి కనబడుతుంది ఇది ఇక్కడ. అంటే ఇప్పుడు భగవంతుణ్ణి మనం చూడాలంటే భగవంతుడు చాలా సూక్ష్మము లేదా అనంతము, ఓకే, అనంతమైన సూక్ష్మమైన, అనోరణీయాన్ మహతో మహియాన్, స్మాలర్ దాన్ ద స్మాలెస్ట్, గ్రేటర్ దాన్ ద గ్రేటెస్ట్. ఇది భగవంతుడి డెఫినేషన్. ఇంకొక విధానంలో చెప్పారన్నమాట వేదాల్లో, స్మాలర్ దాన్ ద స్మాలెస్ట్, గ్రేటర్ దాన్ ద గ్రేటెస్ట్. మరి అటువంటి భగవంతుణ్ణి మనము దర్శించాలంటే మన ఈ చక్షువులు పనిచేయవు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పచ్చు మీకు. మనకి తరంగాల్లో కూడా లైట్ లేదా సౌండ్ వీటిల్లో ఒక్క స్పెక్ట్రంలో ఉన్న వరకే మనకి కనబడుతుంది అన్నమాట, వినగలుగుతాం కూడా, వాయిస్ కూడా. కొన్ని జీవరాశులు వేరే స్పెక్ట్రంలో ఉంటాయి, ఆ సౌండ్ మనకు వినబడదు, లేదా ఆ లైట్ కూడా మనకు కనబడదు. చూడండి, అది కూడా అంటే మన శరీరము ఎంతో లిమిటెడ్ శక్తితోనే ఉన్నదన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఇది భౌతికమైన ఇది ఎంత. ఇప్పుడు మనకి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పారు ప్రభుపాదుల వారు. ఒక ఈగల్ కొన్ని చెప్పాలంటే కొన్ని 100 కిలోమీటర్ల పైన అది విహరిస్తూ భూమి పేద తనకి ఆహారం ఎక్కడ ఉంది చూడగలుగుతుంది.
అలాగే మనకి రామాయణంలో కూడా సంపాతి సముద్ర ఒడ్డున ఉంటాడనమాట. అంటే తనకి రెక్కలు పోయి ఉంటుంది. అయితే అక్కడ వానరులందరూ అక్కడికి వచ్చి ఇక సముద్రాన్ని చూసి అయ్యా ఇంకా మనకిచ్చిన గడువు అయిపోయింది, సీతాదేవిని మనం కనిపెట్టలేకపోయాము, జాడ కనిపెట్టలేదు, మరి ఇప్పుడు వెనక్కి వెళ్తే సుగ్రీవుడు మనల్ని శిక్షిస్తాడు అని అంగదుడు తను భీష్మించుకొని కూర్చున్నాడు అనమాట. సుగ్రీవుడు గట్టిగా ఆజ్ఞ ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో సీతాదేవిని వెతికి తీసుకురావాలి ఇన్ఫర్మేషన్, లేకపోతే అందరికీ శిరస్సు చేయదామని. సో ఇప్పుడు అక్కడ వానరులందరూ ఏమేమి చేయాలో అర్థం కాక ఒకరొకరు చెప్పుకుంటూ ఉంటే అక్కడ పక్కన సంపాతి, ఆహా ఈరోజు భగవంతుడి యొక్క కృప వల్ల నాకు మంచి ఆహారం దొరికింది, వీళ్ళందరూ ఉపవాసం ఉంటానంటున్నారు, ప్రాయోపవాసం చేస్తానన్నారు, సో వీళ్ళందరూ చక్కగా నేను తింటానండి. సో వెంటనే వానరులందరూ సంపాతి దగ్గరికి వెళ్ళి చెప్తారు, అన్ని మాటలు చెప్పి. సో ఇక్కడ మనకి సంపాతికి అంతా వివరిస్తారన్నమాట రామాయణం మొత్తం కథ. ఓకే, సో ఈ రామాయణం కథ అంతా వివరించాక సంపాతికి తన ఒక వరం కూడా ఉంది. ఓకే, ఎప్పుడైతే వానరులకి నువ్వు సీతాదేవి యొక్క జాడని వివరిస్తావు, నీ రెక్కలు వస్తాయి అని ఉందన్నమాట. ఒక ఋషి చెప్తారన్నమాట. అదంతా వివరించాక సీతాదేవిని నేను 1000 యోజనాల దూరంలో ఉన్న లంకలో నేను చూస్తున్నాను, నాకు కనబడుతున్నాను. కానీ వానరులకి కనబడిందండి, గమనించండి. ఇది అంటే వాళ్ళకున్న ఇన్స్ట్రుమెంట్ మెటీరియల్, ఇది కూడా భౌతికమైన శక్తి అంతే. ఓకే, సో సంపాతి జటాయు వీళ్ళిద్దరూ బ్రదర్స్. ఓకే, సో ఎప్పుడైతే జటాయు రాముడి యొక్క సేవలో తన శరీరాన్ని వదిలాడో, నేను కూడా రాముడి సేవలో ఉండాలని ఒక సంకల్పం ఏర్పడింది. ఇది భక్తుల యొక్క సాంగత్యం అన్నప్పుడు. వానరులందరూ వచ్చారు. ఓకే, అప్పటి వరకు తిందాము అనుకున్న సంపాతి వెంటనే వీళ్ళందరూ రామదూతలు, నా యొక్క తమ్ముడు కూడా రాముడి యొక్క సేవలో తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు, నేను కూడా సార్థకం చేసుకోవాలి, రామ సేవలో ఉండాలని. సో ఇట్లాగా మనందరం కూడా ఆలోచించాలన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఆ దివ్య చక్షువులను మనం పొందాలంటే భగవంతుడికి అనుగ్రహం కావాలి. ఇక్కడ శారీరకంగానే మనము ఒక సంపాతికి లభించింది, ఓకే, వానరులకు లేదు. అలాగే ఒక ఆధ్యాత్మికంగా వైకుంఠ ధామాన్ని భగవంతుని దర్శించాలంటే మనకి ఎటువంటి చక్షువులు ఉండాలండి, అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడ అర్జునుడు స్వయంగా కృష్ణస్తు భగవాన స్వయం అన్నారు. అంటే దేవాది దేవుడు కృష్ణ భగవాన్ని దర్శిస్తున్నారు కదా, మరి ఆయనకి ఎందుకు మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక దివ్య చక్షువులు అని ఒక ఆలోచన కూడా రావచ్చు. సో దానికి ఆచార్యులు ఏమన్నారంటే అర్జునుడు సఖ్యరసంలో ఉన్నాడనమాట. ఆయన యొక్క రిలేషన్షిప్ భగవంతుడితో ఒక ఫ్రెండ్షిప్ అన్నమాట. మరి ఇప్పుడు ఒక అనంతమైన ఆయన సందర్శనం, విశ్వరూప సందర్శనం ఇట్లా కుదరదు. సో అది ఎంతో భీతి చెందుతుంది అని ముందు మనం చదువుతాము. మరి అటువంటి అన్నిటి చూడాలి అనుకున్నప్పుడు భగవంతుడు అర్జునుడికి ఆ యొక్క రకమైన చక్షువులను ప్రసాదిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మహాభారతంలో మనకి భీష్మ పర్వము. సో దీంట్లో మనకి భగవద్గీతలో ఫస్ట్ మనం శ్లోకం చూసుకున్నప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. అంటే ధృతరాష్ట్రుడు సంజయుని అడిగాడు, సంజయుడు చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు సంజయుడు మళ్ళీ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ఏమని, ఇలా కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, ఓ అర్జున నీకు దివ్య చక్షులు ఇస్తున్నాను. అప్పుడు సంజయుడు చెప్తున్నాడు ఏంటంటే ధృతరాష్ట్రుడికి, ఇప్పుడు అర్జునుడు ఏమేమి చూశాడు అని చెప్తున్నాడు అనమాట. సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగేశ్వరుడును దేవాది దేవుడనైన శ్రీకృష్ణ భగవానుడు ఆ విధముగా పలికి అర్జునునకు తన విశ్వరూపమును చూపెను. ఓకే, ఇప్పుడు చూడండి, అక్కడెక్కడో హస్తినాపురంలో, ఓకే, ధృతరాష్ట్రుడి ప్యాలెస్లో ఇక్కడ కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. సంజయుడు కూడా ఆ యొక్క విశ్వరూప దర్శనం లభించింది. అక్కడ ఎలా వచ్చింది,
ఇది మనం అర్థం చేసుకోవాలి. మహాభారతం ఎవరైనా చదివి ఉంటే వ్యాస మహర్షి యొక్క శిష్యుడు అనమాట సంజయుడు. చాలా శ్రద్ధతో సంజయుడు శరణాగతి పొందిన శిష్యుడు. మరి అటువంటి శిష్యుడికి వ్యాస మహర్షి ఇచ్చిన వరమ ప్రసాదం అన్నమాట. అలాగే తన యొక్క కొడుకు ఓకే పుత్రవాత్సల్యం కూడా ఓకే ధృతరాష్ట్రుడికి యుద్ధము చూడడానికి ఆయన వరమిద్దామని వస్తాడు కూడా. కానీ ధృతరాష్ట్రుడు అంటాడు, వ్యాస మహర్షి నాకు యుద్ధము చూసే కాంక్ష లేదు, ఎందుకంటే జనక్షయాన్ని నేను చూడలేను, నేను వినాలనుకుంటున్నాను అంటాడనమాట. సరే అని చెప్పేసి సంజయుడికి ఆ వరాన్ని ఇస్తాడనమాట. ఇప్పుడు సంజయుడు చూస్తున్నాడు అక్కడ కురుక్షేత్రంలో కృష్ణార్జునుల మధ్య సంవాదం ఏం జరుగుతుందనేది. ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు అన్నమాట. ఇట్లా అర్జునుడు ఆ విశ్వరూపమున అనేక ముఖములను నేత్రములను అద్భుత దృశ్యములను గాంచెను. ఆ రూపము పలు దివ్య ఆభరణములచే అలంకరించబడి ఎత్తబడిన పెక్కు దివ్య ఆయుధములను ధరించి ఉండెను. అతడు దివ్య పూమాలలను మరియు వస్త్రములను ధరించి ఉండెను. పలు దివ్య సుగంధములు అతని దేహమునకు పూయబడి ఉండెను. అంతయు ఆశ్చర్యమగును ప్రకాశమనమగును అనంతమగును సర్వవ్యాపకముగును ఉండెను. ఇక్కడ చూడండి, సంజయుడు చెప్తున్నాడు, అర్జునుడు ఆ విశ్వరూపమున ఏం చూశాడు అంటే అనేక ముఖములు, అనేక నేత్రములు, అనేక అద్భుత దృశ్యములను చూశాడు. ఓకే, అంటే ఆ రూపం ఎలా ఉందంటే దివ్య ఆభరణములు అలంకరించబడి చాలా ఆయుధములు, దివ్య ఆయుధములను ధరించి, ఓకే దివ్య పూలమాలలు ధరించి, వస్త్రములు ధరించి, ఓకే సుగంధములు అతని దేహమునకు పూయబడి, సో ఇట్లాంటివన్నిటినీ ఓకే అర్జునుడికి ఏవైతే తన ఓకే అంటే అనుభూతి చెందాడు అర్జునుడు, అదే విధముగా సంజయుడు కూడా అనుభూతి ఉందన్నమాట. సో ఈ యొక్క 12వ శ్లోకంలో వందల కొలది వేల కొలది సూర్యులు ఒకేసారి ఆకాశమున ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపమునందలి పరమ పురుషుని తేజస్సును పోల్చగలదు. ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పాలండి అంటే ఎంత గొప్పగా ఉంది విశ్వరూప దర్శనము అని చెప్పాలంటే అనేకమైన అని చెప్పి ఇంతకుముందు చెప్పారు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఎంత తేజస్సుతో ఉన్నది అని చెప్పాలంటే ఇక్కడ సంజయుడు అంటున్నారు, వందల కొలది వేల కొలది సూర్యులు ఒకేసారి ఆకాశమున ఉదయించినచో అంతటి కాంతి అనమాట విశ్వరూపనందరి తేజస్సును పోల్చగలదు అని చెప్తున్నారు అనమాట. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 13వ శ్లోకంలో ఆ సమయమున అర్జునుడు పెక్కు వేల సంఖ్యలుగా విభజించబడి ఉన్నను ఒకే చోట నిలిచి ఉన్న విశ్వము యొక్క అనంత రూపములను శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపమును గాంచెను. ఇక్కడ మనకి అర్జునుడి యొక్క అనుభూతి ఏంటంటే పెక్కు వేల సంఖ్యలుగా విభజించబడి ఉన్నాను. ఓకే, అంటే చాలా అన్ని చోట్ల అర్జునుడు చూస్తున్నాడు అన్నమాట. కానీ అన్నిటినీ ఒకే చోట నిలిచున్న విశ్వము యొక్క అనంత రూపములను ఓకే కృష్ణ భగవాన్ విశ్వరూపమును గాంచెను అన్నమాట. అంటే మనకి సర్వం కల్వ ఇదం బ్రహ్మ అని మనకు అంటారు. అంటే అంతా కూడా భగవంతుడి యొక్క ఆయన యొక్క దివ్యమైన శక్తి, ఐశ్వర్యము. సో ఐశ్వర్యాన్ని మనము ఇది ఏదో వేరు అది వేరు అని కాదు. అంటే సో అన్నీ కూడా భగవంతుడి యొక్క విశ్వరూపున చూస్తున్నమాట. అంటే మనకి ఇది యొక్క విశ్వము సంపూర్ణంగా చూసినట్లయితే ఈ భగవంతుడి యొక్క ఆయన పర్సనల్ హోమ్, ఆయన ఆఫీస్ అంటారు కొంతమంది. ఓకే, విష్ణువు ఆయన ఆఫీస్లో ఉన్నట్టు, హోమ్ వచ్చినప్పుడు కృష్ణుడు ఓకే వైకుంఠంలో గోలోక బృందావనంలో. సో ఇక్కడ ఆయన ఆఫీస్ ఎంత ఆయన యొక్క పెద్దది అంటే ఈ కంప్లీట్ బ్రహ్మాండము. సో ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతిదీ భగవంతుడి యొక్క ఆఫీస్లో ఓకే వాళ్ళ సెక్రటరీస్. ఇప్పుడు మనం ఒక బెంగళూరులో ఓకే పొరపాటు ఉంటారు. సో బెంగళూరులో సెక్రటరీస్ అన్నీ ఉంటాయి.
సో అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని పోర్ట్ఫోలియోస్ వాళ్ళందరూ అక్కడ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో అక్కడికి అందరూ వస్తారు. ఓకే, అట్లా మనం అర్థం చేసుకోవాలన్నమాట. విధాన సౌధ అని చెప్పచ్చా ఇక్కడ నా ఉద్దేశము. ఓకే, సో అట్లాగనమాట. అట్లాగే ఇప్పుడు మనము ఢిల్లీ వెళ్ళామనుకోండి, అక్కడ అందరూ ఎంపీస్ అందరు కలిసి మనకి ఎలాగైతే మనకు ఒకే చోట అందరిని చూడగలుగుతాము, సేమ్ ఇదే విధంగా భగవంతుడి యొక్క దివ్య రూప దర్శనంలో అర్జునుడు అందరినీ ఒకేసారి చూడగలుగుతాడు అనమాట. అంతటా సంభ్రమమునకు గురి అయిన వాడును, ఆశ్చర్య చకితుడు అయిన వాడును, రోమాంచితుడైన వాడును అగు అర్జునుడు శిరము వంచి నమస్కరించుచు ముకులిత హస్తములతో దేవాది దేవుని ప్రార్థించదొడగాను. ఇదండి మనకి మనం భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటే. ఓకే, ఇప్పుడు మనము అర్జునుడు ఫస్ట్ శ్లోకంలో నా మోహం తొలగిపోయింది, లేదా 10వ అధ్యాయంలో పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ అని ఎట్లాగైతే కృష్ణుడు స్తుతించాడో, ఇవన్నీ చూడంగానే మనకేదో ఒక క్షణికంగా ఓకే ఆశ్చర్యచకితులై ఏదో ప్రార్థించడం కాదు. ఓకే, అదే క్షణికంగా చెప్పచ్చు. అది మనం ఒక్కొక్కసారి నేను ఒకసారి అనుకుంటానండి, మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు పెద్దగా అలంకరణ లేకుండా మామూలుగా అట్లా ఉండి చిన్న గుడి, లేకపోతే బయటకి ఎవరు పెద్దగా తోసుకుంటూ ఎవరు లేరు పెద్ద, మనం వెళ్తాం మామూలుగా ఒక క్షణం భగవంతుని దర్శనం చేసుకొని ఇక మన దిక్కులు చూస్తూ ఉంటాం, మనం ఇంకేమని చూడడానికి ఇక్కడని. అదే మనం తిరుమల కొండకు వెళ్ళి అందరూ తోసుకుంటూ మనం చాలా వెళ్ళి ఓకే ఒక్క క్షణము ఒక దర్శనము నేను అంటారు అపాదమస్తకంగా మొత్తము చూడాలి అని ఒక అభిలాష ఆసక్తి ఏర్పడుతుంది మనకి. ఎందుకంటే ఆడు తోస్తున్నారు, మనం చూడే అవకాశం లేదు, నేను చూడాలి. అదే మనము ఎక్కడైనా మామూలుగా ఎక్కడైనా గుడికి వెళ్తే అక్కడ కూడా మనం చూడొచ్చు. ప్రభుపాదులు వారు అంటారు, మేము చిన్నప్పుడు మేము మా అక్క వీళ్ళందరూ గుడికి వెళ్ళి కొన్ని గంటల కొద్దీ భగవద్ దర్శనం చేసుకుంటాం అన్నమాట. అది ప్రీతితో చేయడం అన్నమాట. అటువంటి అనురక్తి మనకి లేదు. అదే మీకు మొదటి నుంచి అది ఎప్పుడు ఏర్పడుతుందంటే భక్తుల సాంగత్యంలో మనం సాధన చేసినప్పుడు, మొదటి నామస్మరణతో మాత్రమే ఏర్పడుతుంది. అంతేగాని డైరెక్ట్గా నేను అర్జునుడికి వచ్చిన అనుభూతిని ఓకే శిరస్సు వంచి నమస్కరించి ముకులిత హస్తములతో భగవంతుని ప్రార్థిస్తున్నారు ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ ఏదో గొప్పగా నేను చూశాను ఆశ్చర్యంతో ప్రార్థనలు కాదు, ఆయన యొక్క అంతఃకరణ శుద్ధి వల్ల, అంతఃకరణ శుద్ధి ఏర్పడటం వల్ల, అంటే పరిశుద్ధ మన మనస్సు నిగ్రహించి ఇవ్వడం వల్ల మంచి బుద్ధి, సద్బుద్ధి, ఆ సద్బుద్ధితో మనకి యొక్క అరిషడ్ వర్గాలను జయించి ఓకే సత్వ రజస్తమోలను అధిగమించి శుద్ధ సత్వలో ఉండి అప్పుడే మన భగవద్ దర్శనం ఏర్పడుతుంది అని చెప్తున్నారు అన్నమాట. ఇది మనకి భాగవతంలో కూడా చాలా చోట్ల దీని గురించి వివరించారన్నమాట. ఈరోజు మనం ఇక్కడ 14వ శ్లోకం వరకు చెప్పుకున్నామండి. ఈ యొక్క అధ్యాయంలో 52 శ్లోకాలు ఉన్నాయి, 54 శ్లోకాస్. సో మనము వచ్చే వారము లేకపోతే ఇంకొక 2 వీక్స్, సో లాస్ట్ 2 చాప్టర్స్ని మనము 3 వీక్స్గా చెప్పుకుంటున్నాము ఒక్కొక్క అధ్యాయము. సో వచ్చే వారము ఆ పై వారం కూడా మనం కొంచెం డీటెయిల్డ్గా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో అందరికీ నమస్కారాలు. ఎంతో శ్రద్ధతో ప్రతి వారము మన భగవద్గీతని మనం వినడానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. కానీ అట్లాగే మీరు భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం గొప్పగా మనం స్వీకరించాలి. అది నా యొక్క అందరి వినపము. గ్రంథరాజు శ్రీమద్ భగవద్గీతకి జై. సమవేత గౌర భక్త వృందకి జై. ఆల్ గ్లోరీస్, ఆల్ గ్లోరీస్, ఆల్ గ్లోరీస్ టు శ్రీ గురు అండ్ శ్రీ గౌరంగ. ఆల్ గ్లోరీస్ టు శ్రీలా ప్రభుపాదకి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు.